Hi everyone, good evening. So welcome to CA or CMA final direct access classes అండి. ఏ అటెంప్ట్కి ఇది మే 2025 CA ఫైనల్ అవ్వచ్చు, జూన్ 2025 CMA ఫైనల్ అవ్వచ్చు, లేదా నవంబర్ 2025 లేదా డిసెంబర్ 2025. ఎందుకంటే మే అండ్ నవంబర్ అటెంప్ట్కి మనకు అప్లై అయ్యేది ఏంటి, ఫైనాన్స్ యాక్ట్ 2024. మనకి 2 బడ్జెట్స్ వచ్చాయి కదా, బిఫోర్ ఎలక్షన్ ఒకటి, మొన్న జూలైలో ఒకటి. సో దాన్ని మనం ఫైనాన్స్ యాక్ట్ 2024 మనకి మే 2025 లేదా జూన్ 2025 సిఎంఏ వాళ్ళకి ఆ ఫైనాన్స్ యాక్ట్ అప్లై అవుతుంది. సో మరి ఈ క్లాసెస్ సిఏ వాళ్ళకా సిఎంఏ వాళ్ళకంటే ఏమో ఇక్కడ సిఏ అయినా సిఎంఏ అయినా మీరు చదవాల్సింది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో ఇప్పుడు నేను ఒక బ్యాచ్ పెట్టి ఎక్స్క్లూజివ్ సిఏ ఎక్స్క్లూజివ్ సిఎంఏ తోక తగిలించుకొని నేను మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ఇండియానే చెప్పాలి, సింగపూర్ చెప్పను కదా. సిఎంఏ వాళ్ళకేమో ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్, సిఏ వాళ్ళకి సింగపూర్ చెప్పను కదా. సో అది సిఏ అయినా సిఎంఏ అయినా మీరు చదవాల్సింది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో కాబట్టి దిస్ బ్యాచ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ బోత్. నెక్స్ట్, సో ఇప్పుడు సిఏ ఫైనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ క్లాసెస్ తీసుకుంటున్నారో మీలో డిఫరెంట్ కేటగిరీస్ ఉండొచ్చు. కొంతమంది బోత్ గ్రూప్ రాసేవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఓన్లీ గ్రూప్ 2 రాసేవాళ్ళు ఉండొచ్చు, గ్రూప్ 1 పాస్ అయిపోయి. సో చాలా గ్యాప్ వచ్చి ఉండొచ్చు. కొంతమంది చాలా గ్యాప్ వచ్చేసి వేరే జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ కొంతమంది ఆర్టికల్షిప్ చిన్న చిన్న ఆడిట్ ఫామ్లో చేసి ఉండొచ్చు, తెలుగు పిల్లలు. సో బయట ఒక చిన్న భ్రమ ఉంటుందమ్మా, ఏంటంటే ఆర్టికల్షిప్ అనేది బిగ్ 4లో చేస్తేనో లేదా విజయవాడలో ఏదైనా పెద్ద ఆడిట్ ఫామ్లో చేస్తేనో, హైదరాబాద్లో పెద్ద ఆడిట్ ఫామ్లో చేస్తేనో డీటీలో బాగా నాలెడ్జ్ వస్తుంది కాబట్టి ఎగ్జామ్ ఈజీగా పాస్ అవ్వచ్చు అనుకుంటారు. అది జీరో. కంప్లీట్లీ ఆర్టికల్షిప్కి సిఏ ఫైనల్ ఎగ్జామ్కి డీటీకి ఎటువంటి సంబంధం లేదు. మహా అయితే ఒక 2-3 మార్కులు తేడా ఉంటుంది అంతే. సో అంతకుమించి కంగారు పడకండి. ఎవరన్నా ఆర్టికల్షిప్ డమ్మీ ఉన్నా, ఎవరన్నా ఆర్టికల్షిప్ చిన్న చిన్న ఆడిట్ ఫామ్లో చేసినా, ఎవరన్నా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్నా, సో మీ అందరూ కంగారు పడమాకండి. మీరు ఆర్టికల్షిప్ పెద్ద ఫామ్లో చేశారా, చిన్న ఫామ్లో చేశారా, అసలు చేయలేదా, దానికి దీనికి ఇర్రెలవెంట్. ఇక్కడ కాన్సెప్ట్ నేర్చుకోవటం, హార్డ్ వర్క్, కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఎగ్జామ్కి వెళ్ళిపోవడం అంతే. రైటా? అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, సో గ్రూప్ 1లో ఎలాగైతే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ పేపర్ మీ ఫేట్ డిసైడ్ చేస్తుందో సిఏ, మీ గ్రూప్ 1 అవ్వాలా వద్దని, గ్రూప్ 2లో డీటీ పేపర్ అలాంటిది మీ ఇక్కడ. సో ఇక్కడ డీటీ పేపర్ ఎవరైతే బాగా చదువుకెళ్తారో, ఎవరైతే బాగా రాసి 50 to 60 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారో వాళ్ళు గ్రూప్ 2 పాస్ అయిపోతారు. సో ఎవరైతే డీటీ పేపర్ భయపడో లేదా వ్యాస్ట్ అను, బయట చాలా మిత్స్ ఉన్నాయమ్మా, చాలా వ్యాస్ట్ అని టఫ్ అని ఏదో చెప్తూ ఉంటారమ్మా. సో అవన్నీ చేసి మీరు కానీ డీటీ పేపర్ సరిగా ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళారంటే గ్రూప్ 2 అవుతుంది, మీకు ఫెయిల్ అయిపోతారు, అక్కడ ఆగిపోతారు ఇక మీరు. సో గ్రూప్ 1లో ఎఫ్ఆర్ ఎలాగో గ్రూప్ 2లో డీటీ మీకు లైఫ్ సేవర్. మీకు అక్కడ ఎఫ్ఆర్ ఎంత ఈజీగా ఉంటుందో ఇక్కడ డీటీ అంత ఈజీగా ఉంటుంది. ఏంటి సార్ జోకులు వేస్తున్నారా అనుకుంటున్నారా? ఎఫ్ఆర్ ఈజీగా లేదా? మన పీపీఈ క్లాసెస్ వినండి ఒకసారి, ఎంత సింపుల్గా ఉంటుందో తెలుస్తుంది మీకు. డీటీ మీకు అర్థమవుతుందిగా క్లాసెస్ చూస్తే కొన్ని. ఓకేనా? రైట్. సో విత్ దిస్ స్మాల్ ఇంట్రొడక్షన్, ఎవరు భయపడకండి తెలుగు పిల్లలు. సో తెలుగులో సార్ మేము చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం సార్, మాకు డీటీ అర్థం కాదు, అంతా సొల్లమ్మ బయట, అంతా అదొక మాయ. అదొక మాయ క్రియేట్ చేసేసారు బయట. డీటీ అనగానే పెద్ద పెద్ద పుస్తకాలు, ఏదేదో పెద్ద పెద్ద ఇన్కమ్ ట్యాక్స్లో కేస్ లాస్ ఉంటాయంట, దీంట్లో కేస్ లాస్ ఉంటాయంట, అమెండ్మెంట్స్ ఉంటాయంట, అమ్మో ఉంటాయంట అని భయపెట్టేస్తారమ్మా. దీంట్లో ఏమీ ఉండదు. చాలా సింపుల్ సబ్జెక్టు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాన్సెప్ట్ నేర్చుకోండి, ఐసీఏ క్వశ్చన్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్కి వెళ్ళండి, పాస్ అయిపోతారంతే. ఓకేనా? రైట్. సో పేపర్ ప్యాటర్న్ తెలుసు కదమ్మా ఇప్పుడు మీకు. 70 మార్క్స్ డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది,
అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో 30 మార్క్స్ మనకి ఎంసీక్యూస్ ఉంటాయి. సో ఎంసీక్యూస్ అనగానే ఏదో ఈజీ అనుకోమాకండి, అలాగని కష్టం కూడా కాదమ్మా. సిఏలో ఈజీ కష్టమే ఉండదు. కాన్సెప్ట్ వస్తే ఆన్సర్ వస్తుంది, కాన్సెప్ట్ రాకపోతే ఆన్సర్ రాదంతే. సో మీరు బాగా కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆ 30 మార్క్స్ ఎంసీక్యూస్లో అట్లీస్ట్ ఒక 20 మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే నీకు ఎంసీక్యూ ఆన్సర్ కరెక్ట్ అయింది, యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. క్వశ్చన్ చేసావు, నీకు ఫుల్ మార్క్స్ వస్తే గ్యారంటీ లేదు. ఎందుకని ఏమో దాంట్లో నువ్వు ఏ పాయింట్ తప్పు చేస్తావో, కింద నోట్స్ రాసి ఉండవు, వర్కింగ్ నోట్ రాయాలి, ఏదైనా రెఫరెన్స్ ఇవ్వాలి. అంటే ఫుల్ మార్క్స్ పట్టడానికి ఛాన్సెస్ తక్కువ డిస్క్రిప్టివ్ పేపర్లో. అదే ఎంసీక్యూ రైట్ ఆన్సర్ 2 మార్క్స్. సో అట్లీస్ట్ నువ్వు కానీ 20 మార్క్స్ అక్కడ స్కోర్ చేయగలిగావంటే, సో డిస్క్రిప్టివ్ 70కి 30 ఈజీగా స్కోర్ చేసేయచ్చు. సో విత్ 50 మార్క్స్, 50 to 55 మార్క్స్ నీకు నీ సిఏ ఫైనల్ గ్రూప్ 2 పాస్ అయిపోతావు. సో ఇక్కడ నువ్వు డీటీ పేపర్ చదువుతున్నప్పుడు నీ బ్రెయిన్లో ఒకటి ఉండాలి, ఓకే నా సిఏ ఫైనల్ గ్రూప్ 2 పాస్ అవ్వాలంటే నేను డీటీ పేపర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఇంకా బోత్ గ్రూప్ రాసే వాళ్ళైతే నాకు ఆడిట్ ఎగ్జామ్ అయిన తర్వాత నీకు ఎంతసేపు ఉండే టైము, నీకు ఉండే టైము 24 అవర్స్ లేదా 1.5 డే. మరి 1.5 డేలో నేను డీటీ మొత్తాన్ని ఎలా రివైజ్ చేయగలను అని ఈ రోజు నుంచే నువ్వు ప్లాన్ చేసుకొని చదువుకోగలిగితే ఎగ్జామ్ రోజు నువ్వు రివిజన్ చేసుకుంటావు, పాస్ అయిపోతావు. నువ్వు అలా కాకుండా ఒక తాడు బొంగరం లేకుండా, ఒక ప్లానింగ్ లేకుండా ఏదో క్లాసెస్ కొనేసి 200 గంటలు 300 గంటలు 150 గంటలను చదువుకొని ఇన్ని బుక్స్ పెట్టుకొని అన్నీ చదివి ఏమీ గుర్తులేక ఆడిట్ ఎగ్జామ్ అయిన తర్వాత ఆడిట్ పేపర్ సరిగా రాయకపోవటం వల్ల లేదా డీటీ పేపరు మనకున్న టైంకి రివైజ్ చేయకపోవటం వల్ల ఫెయిల్ అయిపోతాను. సో గుర్తుపెట్టుకో, నీ టార్గెట్ ఇవాళ చదువుకోవటం కాదు, ఆ 1.5 డేలో ఎలా రివైజ్ చేయాలి, ఎంత పర్ఫెక్ట్గా నేను ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలి, ఎంసీక్యూస్ ఎంత కాన్సెప్ట్ నేర్చుకుంటే క్రాక్ చేయగలను నేను. ఇలా ఒక ప్లానింగ్తో వెళ్ళామనుకో నువ్వు, నీ డీటీ పేపర్లో నీకు 50 to 60 మార్క్స్ ఈ రేంజ్లో వస్తాయి. నా క్లాసెస్ ఫాలో అవ్వండి, నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అవ్వండి. సో మీకు డీటీలో విత్ మినిమం ఎఫర్ట్స్ కష్టపడాల్సిన అవసరం లేదమ్మా. మనకు మ్యాక్సిమం ఒక 100 అవర్స్ వస్తుంది అంతే డీటీ, మ్యాక్సిమం 100, 120. డీటీకి అంత అవసరం లేదు. మనం ఇప్పుడు డీటీ అంటే కూర్చోబెట్టి రామాయణం మొత్తం చెప్పము. డీటీ అంటే ఏంటి, ఎవరు పుట్టించారు, ఐడీటీ అంటే ఏంటి, డైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, సో ఇదంతా మీరు చిన్నపిల్లప్పుడు చదువుకొని ఉంటారు. ఇక్కడ మనం సిఏ ఫైనల్లో ఉన్నాం. సో బిహేవ్ లైక్ ఫైనల్ స్టూడెంట్. ఓకేనా? రైట్ అమ్మా, స్టార్ట్ చేద్దాం ఇంకా. సో 70 మార్క్స్ డిస్క్రిప్టివ్, 30 మార్క్స్ ఎంసీక్యూస్. రైటా? సో స్టార్ట్ చేసే ముందు ఇవాళ మనం అసలు మనకి సిలబస్ ఏమో తెలుసుకుందాం ఒకసారి. అసలు ఎందుకంటే ముందు నువ్వు ఏదన్నా ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నావు అంటే యూ షుడ్ నో అసలు ఈ సబ్జెక్ట్లో సిలబస్ ఏముంది, ఈ సిలబస్లో కంటెంట్స్ ఏంటి. ఇది ముందు నీ బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకుంటే దెన్ నువ్వు ప్రిపేర్ అవుతావు. ఓకే డీటీ అంటే ఇన్ని టాపిక్స్ ఉన్నాయి, మన ఎఫ్ఆర్ రాయించాను, అలాగే ఇప్పుడు డీటీ అంటే ఇన్ని టాపిక్స్ ఉన్నాయి, ఓకే దీంట్లో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి, ఇలా చదువుకోవాలని చెప్పేసి నీ బ్రెయిన్లో ఒక ప్లానింగ్ వస్తుంది. అప్పుడు నువ్వు అంతేకాకుండా ఏం తెలియకుండా స్టార్ట్ చేసేసి డైరెక్ట్ ట్యాక్స్ ఒక పక్క, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఒక పక్క, 2-3 రోజులు ఇంట్రడక్షన్ చెప్పి మళ్ళీ ఒక 4 రోజులు రిబేట్లు, మార్జిన్ రిలీఫ్లు చెప్పేసి ఎందుకు ఉపయోగం చెప్పండి? ఇటు వల్ల నీకేం కావాలి? మార్కులు కావాలి. ఇప్పుడు నువ్వేదో నా క్లాసెస్ వినేసి సిఏ ఫైనల్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నామో డీటీ ఫీల్డ్లో, ప్రాక్టీస్ చేయడానికి పనికిరాదు ఈ క్లాసు. కొంచెం నాలెడ్జ్ వస్తుంది ప్రాక్టీస్కి. నీకు ఎందుకు నా క్లాసెస్ చెప్పు, ఎందుకు వచ్చావు క్లాస్కి? నువ్వు డబ్బులు కట్టి నీ సిఏ ఫైనల్ పాస్ అవ్వాలి అంతేకాని ఇప్పుడు నేను ఒక ఐప్యాడ్ పెట్టుకొని ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకొని మాట్లాడితే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ఓపెన్ చేసేసి, లేదా జిఎస్టీ వెబ్సైట్ ఓపెన్ చేసేసి, ఏఎఫ్ఎంలో స్టాక్ మార్కెట్ ఫోటోలు ఓపెన్ చేసేసి అవన్నీ నీకు చూపిస్తున్నాను అనుకో, నీకు ఏమొస్తుంది? టైం వేస్ట్ తప్ప. సో మన దగ్గర ఎలా ఉండదమ్మా. వచ్చిన స్టూడెంట్కి ఎగ్జామినేషన్కి ఎలా రెడీ చేయాలి వాడిని, ఎగ్జామ్లో పేపర్ ఎలా వచ్చినా కూడా 60-50 మార్క్స్ ఎలా స్కోర్ చేసుకోవాలి, వాడు అటెంప్ట్ ఎలా పాస్ అవ్వాలి, దట్ ఈజ్ మై టార్గెట్ అంతే.
రైటా? సో స్టార్ట్ చేద్దాము. సిలబస్ రాసుకోండి ఒకసారి. రైట్. సో నోట్స్ పెట్టాలి కంపల్సరీగా. నోట్స్ పెట్టకపోతే అవ్వదు. మళ్ళీ మీకు ఏదో కాన్సెప్ట్ నోట్స్ ఇస్తాను నేను, ఒకటి నా దగ్గర. ఐ గాట్ వన్ పీడిఎఫ్ అమ్మ. ఎవరైతే క్లాసెస్ పర్చేస్ చేశారో వాళ్ళకి లేటెస్ట్ పీడిఎఫ్ ఒకటి ఇస్తానమ్మా. లేటెస్ట్ ఎందుకంటున్నానంటే మనకి చాలా అమెండ్మెంట్స్ ఉన్నాయి. మొన్న జూలైలో వచ్చినటువంటి ఫినాన్స్ యాక్ట్లో బడ్జెట్లో మనకి చాలా అమెండ్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఓల్డ్ కాన్సెప్ట్ నోట్స్లు ఏమైనా ఉంటే మీ దగ్గర అవి పనికిరావు. సో అవి పడేసేసేయండి. టేక్ న్యూ కాన్సెప్ట్ నోట్స్. అది ఎవరిదైనా పర్లేదమ్మా. ఎనీ ఆథర్ వాడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్టే రాయాలి, వాడు ఆటోబయోగ్రఫీ రాయడు కదా. సో అది ఏ పేరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ యాక్టే చదువుకుంటాం కాబట్టి యూ కెన్ చూస్ ఎనీ, బట్ సింపుల్గా ఉండేది తీసుకోండి. సింపుల్ అండ్ కాన్సెప్ట్ కవర్ అయితే తీసుకోండి. ఏదైనా ఉంటే నా దగ్గర ఉందమ్మా, వేరే వాళ్ళతో మాట్లాడి తీసుకున్నాను నేను. క్వశ్చన్ బ్యాంకు పీడిఎఫ్ అది నేను క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి నేను ఫార్వర్డ్ చేస్తాను. యూ కెన్ టేక్ దెమ్ జిరాక్స్. రైటా? రైట్. మీ దగ్గర కాన్సెప్ట్ నోట్స్ ఉన్నా కానీ మీరు ఒక రన్నింగ్ నోట్స్ రాయాలి. మీ చేతితో మీరు రాసుకుంటే మీకు ఎగ్జామ్లో చాలా హెల్ప్ అవుతుంది. రైట్. స్టార్ట్ చేయండి అమ్మా. ఫస్ట్ సిలబస్ రాయండి. ఫస్ట్ అసలు మనకి సిలబస్ ఏముంది, ముందు సిలబస్ రాసుకుందాము. దాని తర్వాత మనం కొన్ని బేసిక్ టర్మ్స్ డిస్కస్ చేసుకుందాం. ప్రీవియస్ ఇయర్ ఏంటి, అసెస్మెంట్ ఇయర్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ ఎలా కంప్యూట్ చేస్తారు, ఫార్మాట్ ఏంటి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఏంటి, మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఇవాళ మనం బేసిక్స్ చూద్దాం. రేపటి నుంచి మనకి పీజీబీపీ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? రైట్. ఫస్ట్ సిలబస్ రాసుకోండి. సో సిలబస్ అనగానే ఇప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు. సార్ సిఏ ఫైనల్లో 2 పార్ట్లు ఉంటాయంట కదా. ఒకటేమో డైరెక్ట్ ట్యాక్స్, రెండేమో ఇంటర్నేషనల్ ట్యాక్సేషను. అవును. సో డైరెక్ట్ ట్యాక్స్ ఒక పార్టు, ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ ఒక పార్ట్. బట్ అలా మనం రాసుకోం. మనం ఎలా రాసుకుంటాం సిలబస్, మీకు ఎఫ్ఆర్లో ఎలాగైతే నేను డివైడ్ చేశాను, అంటే క్లాసెస్లో మనం ఎలాగైతే సీక్వెన్స్ ఫాలో అవుతామో అలా ముందుకెళ్తాం మనం. ఇక్కడ మనం మార్క్స్ వెయిటేజ్ని బట్టి రాసుకోం. ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ బట్టి ఎగ్జామ్కి ఎలా చదువుకుంటే 50+ వస్తాయో అలా నేను రాస్తాను. రాసుకుంటారా? రాసుకుంటామా సిలబస్? నేను రాస్తాను బోర్డు మీద. అందరు రాసుకోవాలి సిలబస్. ఏంటి సార్ సిలబస్ రాపిస్తారు, బోర్ అనుకుంటున్నారా? ఈరోజు కష్టపడితే ఎగ్జామ్లో హ్యాపీగా ఉంటారు. ఇవాళ టిక్కులు కొట్టారనుకోండి, అటెంప్ట్లు టిక్కులు పెట్టుకుంటూ వెళ్తారు. సో మీరే డిసైడ్ అవ్వండి, రాసుకుంటారా, మీ ఇష్టం లేదా మీ ఇష్టం. రైట్ అమ్మా. ఫస్ట్ రాసుకోండి సిలబస్. పార్ట్ 1. మనం దీన్ని కూడా కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాము. పార్ట్ 1 ఫస్ట్ రాయండి. బేసిక్స్ ప్లస్ ట్యాక్స్ రేట్స్. సెకండ్ పీజీబీపీ. ఇదంతా ఐపీసీ సిలబస్ అమ్మ ఇక్కడ. థర్డ్ వన్ క్యాపిటల్ గెయిన్స్. ఫోర్త్ వన్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, హౌస్ ప్రాపర్టీ ప్లస్ అదర్ సోర్సెస్. లాస్ట్ వన్ క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్, క్లబ్బింగ్ ప్లస్ ఏమో సెట్ ఆఫ్ ఆర్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్. ఇవన్నీ వినుంటారు మీరు చిన్నప్పుడు. ఓకేనా? పార్ట్ 1లో ఏమైనా చెప్పండి మనకి. బేసిక్స్, కొన్ని టర్మ్స్ ప్లస్ ట్యాక్స్ రేట్స్. దాని తర్వాత పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్, హౌస్ ప్రాపర్టీ, అదర్ సోర్సెస్. తర్వాత మనకి క్లబ్బింగ్, సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్. రైట్. మా పార్ట్ నెంబర్ 2 రాసుకోండి. ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్. పార్ట్ నెంబర్ 2 వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మది. చాలా ఈజీగా మార్కులు వస్తాయి అందుకు. ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్. దీంట్లో రాసుకోండి ఫస్ట్ నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్. నాన్ రెసిడెంట్ ఎన్ఆర్ ట్యాక్సేషన్ అమ్మా. సెకండ్ వన్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్. మూడు
DTAA, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. ప్రస్తుతానికి యూ కెన్ రైట్ యాజ్ DTAA రాసుకోండి అమ్మా. ఓకేనా. ఫోర్త్ వన్ ఈక్వలైజేషన్ లెవీ. ఫస్ట్ రాసుకోండి అమ్మా, తర్వాత మీకు వస్తాయి. ఈక్వలైజేషన్ లెవీ. ఫిఫ్త్ వచ్చేసి అడ్వాన్స్ రూలింగ్. సిక్స్త్ వచ్చేసి మనకి అదర్ టాపిక్స్. కొన్ని థియరీ టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం మళ్ళీ. ఓకేనా. అది సో నాన్ రెసిడెంట్ ట్యాక్సేషను, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్లస్ DTAA, ఈక్వలైజేషన్ లెవీ, అడ్వాన్స్ రూలింగ్ అండ్ అదర్ టాపిక్స్. రైట్. నెక్స్ట్ పార్ట్ నెంబర్ 3కి వెళ్ళిపోండి. పార్ట్ నెంబర్ 3 దీంట్లో రాసుకోండి అమ్మా. టాక్సేషన్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్. అంటే ట్రస్ట్ ఉంటే దాని అకౌంటింగ్ ఎలా చేయాలి. నెక్స్ట్ టాక్సేషన్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్. అంటే ఇక్కడే నేర్చుకుంటా అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ని ఎలా టాక్సేషన్ చేయాలి, హౌ టు ట్రీట్ దెమ్ అని. ఓకేనా. టాక్సేషన్ ఆఫ్ చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్, టాక్సేషన్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్, తర్వాత టాక్సేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, తర్వాత టాక్సేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇవన్నీ. కోఆపరేటివ్ సొసైటీ అండ్ HUF. టాక్సేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ అండ్ HUF. తర్వాత టాక్సేషన్ ఆఫ్ ఫోమ్ అండ్ LLP. తర్వాత టాక్సేషన్ ఆఫ్ AOP ఆర్ BOI. తర్వాత టాక్సేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. అండ్ ఎలక్టోరల్ ట్రస్ట్. టాక్సేషన్ ఆఫ్ ఏంటమ్మా చూడండి ఒకసారి జాగ్రత్తగా, ఇంపార్టెంట్ ఇవన్నీ. ఫర్మ్ LLP, AOP, BOI, టాక్సేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఎలక్టోరల్ ట్రస్ట్. తర్వాత టనేజ్ టాక్సేషన్, TONNAGE, టనేజ్ టాక్సేషన్. తర్వాత టాక్సేషన్ ఆఫ్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. తర్వాత టాక్సేషన్ ఆఫ్ డివిడెండ్ ఆర్ డీమ్డ్ డివిడెంట్. చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది, డీమ్డ్ డివిడెంట్ కాన్సెప్ట్. టాక్సేషన్ ఆఫ్ డివిడెంట్ ఇన్కమ్ ఆర్ డీమ్డ్ డివిడెంట్. లాస్ట్ అమ్మ మనకి టాక్సేషన్ ఆఫ్ SEZ. టాక్సేషన్ ఆఫ్ SEZ. ఇవి చాలా ఈజీగా ఉంటే చాలా ఇంపార్టెంట్ అమ్మ. సో ఇలా వచ్చినప్పుడు మనకి వీటిని మనం ఎలా ఇన్కమ్ ట్యాక్స్లో టాక్సేషన్ చేయాలి అనేది సపరేట్ పాయింట్లు ఇవన్నీ. నెక్స్ట్ పార్ట్ రాసుకోండి అమ్మా. పార్ట్ నెంబర్ 4. AMT ఆల్టర్నేట్ మినిమం ట్యాక్స్ అండ్ MAT మ్యాట్. AMT అమ్మ జస్ట్ నేమ్స్ రాసుకోండి, ఇప్పుడు అర్థం కాదు మీకు, తర్వాత పర్లేదు. AMT అండ్ మ్యాట్, మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్, ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్, వాట్ ఎవర్, జస్ట్ రైట్ నేమ్స్ అమ్మ. మ్యాట్, AMT. నెక్స్ట్ పార్ట్ నెంబర్ 5 TDS TCS. TCS అమ్మ. పార్ట్ నెంబర్ 6 అసెస్మెంట్ ప్రొసీజర్స్. హార్టికల్చర్ బ్యాచ్ ఇది. అసెస్మెంట్ ప్రొసీజర్స్ లాస్ట్ పార్ట్ అమ్మ.
పార్ట్ నెంబర్ 7 వచ్చేసి మనకి డిడక్షన్స్ అమ్మ. చాప్టర్ 6 అని ఉంటారు మీరు. డిడక్షన్స్ ఫ్రమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. లాస్ట్ వన్ అదర్ మిస్లేనియస్ ప్రొవిజన్స్. మిస్లేనియస్ అంటే ఏం లేదమ్మా, ట్యాక్స్ ప్లానింగ్ ఇక్కడ రాసుకోండి. ట్యాక్స్ ఎవేషన్ అంటే ఏంటి, ఇలా చిన్న చిన్నవి ఉంటాయమ్మా, ఇలా పెద్దాం ఇక్కడ. దట్స్ ఇట్. మనం మొత్తం ఇన్కమ్ ట్యాక్స్లో మనం చదువుకునే సిలబస్ మొత్తాన్ని వీ హ్యాడ్ డివైడెడ్ ఇంటూ 7 పార్ట్స్. సో ఈ 7 పార్ట్స్ మీరు పర్ఫెక్ట్గా చదువుకుని ఎగ్జామ్కి వెళ్ళారంటే సిలబస్ అందరూ రాసుకోవాలి. ఈ 7 పార్ట్స్ కానీ మీరు క్లియర్గా చదువుకొని కాన్సెప్చువల్గా క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్తే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా 50 to 60 మార్క్స్ చాలా ఈజీగా వస్తాయి. సో 60+ కూడా స్కోర్ చేసుకోవచ్చు కష్టపడితే కొంచెం. మీకు వచ్చే మార్కులను బట్టే మీకు వచ్చే జీతం డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ మార్కులు వచ్చాయి క్యాంపస్లో త్వరగా సెలెక్ట్ అయిపోతారు, త్వరగా జాబ్ వస్తుంది. తక్కువ మార్కులు వచ్చాయి, ఎక్కువ అటెంప్ట్లు పడ్డాయి, షార్ట్ లిస్ట్ ఎవరు చేయరు, జాబ్ ఎక్కడ రాదు. సో ఆటోమేటిక్గా చిన్న చిన్న ఫామ్స్లో సెటిల్ అవ్వాలి. సో మీ లైఫ్ మీ చేతిలో ఉంటుంది. కష్టపడి మంచి మార్కులు తెచ్చుకున్నారనుకోండి, మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. తడిపే ఉంటారా? సో పాజ్ చేసి రాసుకున్న మొత్తం అన్ని. సో ఈ 7 పార్ట్స్ మనం చదువుకోవాలి. సో దీంట్లో ఏ పార్ట్లో ఎన్ని మార్కులు వస్తాయి అవి మనకు అనవసరం, ఓకేనా? మనం మొత్తం చదువుకుంటాం. బట్ అలాగని చెప్పేసి మొత్తం చదివేయాలి మిస్లేనియస్ అలా కాదమ్మా. నేను చెప్తాను మీకు స్ట్రాటజీ. డీటీలో 50+ రావాలంటే ఏంటో నేను చెప్తాను మీకు స్ట్రాటజీ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో ద సిలబస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిలబస్, ఓకేనా? తడిపేయమంటారా? సో పాజ్ చేసి రాసుకోండి. రైట్. రాసుకోండి ఒకసారి, చూడండి సిలబస్ మొత్తం అలా ఏంటో. వీటిలో కొన్ని పదాలు మీరు వింటారు. పీజీబీపీ ఫస్ట్ పార్ట్ మీరు చూసుంటారు, సెకండ్ పార్ట్ ఇప్పటిదాకా చూసుంటారు కొత్త వాళ్ళు అయితే. థర్డ్ పార్ట్లో కొన్ని చూసుంటారేమో. ట్రస్ట్ ఏమన్నా విన్నారా పదాలు? టీడీఎస్ టీసీఎస్ వినుంటారు మీరు. అసెస్మెంట్ కూడా వినుంటారు సిఏ ఇంటర్లో, రిటర్న్ ఫైలింగ్ వరకు. సిఏ ఇంటర్లో ఏం నేర్పిస్తారు మీకు? రిటర్న్ ఫైలింగా 139(1). ఇక్కడ అడ్వాన్స్కి వెళ్ళిపోతాం. ఏఎంటీ మ్యాట్ ఉందా సిఏ ఇంటర్లో? నాకు తెలిసి లేదనుకుంటాను. రైట్. సో సిలబస్ ఇదమ్మా. ఫస్ట్ సిలబస్ తెలుసుకుంటే తర్వాత చదువుకోవచ్చు. రైట్. ఇప్పుడు మనం కొన్ని చిన్న బేసిక్ టర్మ్స్ చూసి దెన్ విల్ గో ఫర్ ట్యాక్స్ రేట్స్, స్లాబ్స్ ఏంటి, డిఫరెంట్ నార్మల్ రేట్స్ ఏంటి, స్పెషల్ రేట్స్ ఏంటి చూద్దాం ఒకసారి. సరే, అవి స్టార్ట్ చేసే ముందు మనకి 2 పదాలు వింటారు మనం. ఒకటి ప్రీవియస్ ఇయర్, 2 అసెస్మెంట్ ఇయర్. ఈ పదాలు మనకు చాలా ఇంపార్టెంట్. అన్నీ చెప్పనమ్మా మీకు నేను, ఏం అవసరం అయ్యే చెప్తాను మీకు నేను ఇప్పుడు. చెప్పండి ఇప్పుడు నాకు. సరే, ప్రీవియస్ ఇయర్ అంటే గడిచిపోయిన సంవత్సరం. ఇప్పుడు మనకేంటి చెప్పండి? 31st March 2024 అంతేనా? సో 31st March 2000 ఎప్పుడు స్టార్ట్ అయ్యారు మీరు చెప్పండి ఇయర్ మీకు? 31st March 2024 నుంచి 1/4/2023 దీన్ని ఏమంటారు చెప్పండి? ప్రీవియస్ ఇయర్ 2023-2024 అంతేనా? దీనికి అసెస్మెంట్ ఇయర్ ఏంటో చెప్పండి. అసెస్మెంట్ ఇయర్ ఏమంటారంటే సార్ 1/4 ఎక్కడి నుంచి మళ్ళీ సార్ 1/4/2024 నుంచి 31st March 2025 వరకు ఉంటే దీన్ని ఏమంటారు మళ్ళీ? దీన్ని అసెస్మెంట్ ఇయర్ 2024-2025 అంటారు, అంతేనా?
సో ప్రీవియస్ ఇయర్ మనకి 31st March 2024 అనుకుంటే, ఓకేనా, ప్రీవియస్ ఇయర్ మనకి 31st March 2024 అనుకుంటే దానికి అసెస్మెంట్ ఏంటంటే మనకి 31/1/4/2024 నుంచి 31st March 2025, దట్ ఈజ్ అసెస్మెంట్ ఇయర్ 2024 అండ్ 25 మనకు ఉంటుంది అక్కడ. అంటే ఏంటి చెప్పండి దాని మీనింగ్? సార్ మీనింగ్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్లో మీరు ఎర్న్ చేసిన డబ్బులకి, ఒక నిమిషం మీకు ఇచ్చిన నోట్స్ ఏమ్మా, అంటే మీనింగ్ ఏంటి? ఏదైనా ఒక కంపెనీ కానీ ఈ ప్రీవియస్ ఇయర్లో డబ్బులు సంపాదిస్తే, కంపెనీ అవ్వచ్చు, ఇండివిజువల్ అవ్వచ్చు, మీరు చాలామంది ఐటీఆర్లు ఫైల్ చేస్తుంటారు. ఏం చేశారు చెప్పండి? ఈ పీరియడ్లో అంటే 1/4/2023 ఉన్న పీరియడ్లో సంపాదించిన డబ్బులు మొత్తానికి ఇక్కడ అసెస్మెంట్ జరుగుతుంది. ఏంటమ్మా అసెస్మెంట్ అంటే? ఇందాక రాపించాం కదా మీకు అసెస్మెంట్ ప్రొసీజర్ అని. ఏంటది? అక్కడ సంపాదించిన డబ్బులకి ఇక్కడ మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తారు, అంతేనా? అక్కడ సంపాదించిన డబ్బులకి ఇక్కడ మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తారు. ఇక్కడ మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తే దానికి ప్రాసెసింగ్ అవుతుంది. అంటే మీరు చెప్పిన లెక్కలు కరెక్టా కాదని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెక్ చేసుకోవటం, తర్వాత మళ్ళీ మీకు రిఫండ్ వస్తే రిఫండ్ ఇవ్వటం, తర్వాత చాలా ప్రాసెస్ ఉంది కదమ్మా. దాని మొత్తాన్ని ఏమంటాం మనం? అసెస్మెంట్. అంటే ఇన్కమ్ సంపాదించే ఇయర్ ఒకటి, దాని ఇన్కమ్ అసెస్ చేసి దాని మీద మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే ఇయర్ ఇంకొకటి, రైటా? సో కాబట్టి ప్రీవియస్ ఇయర్ 2022-23 అయితే అసెస్మెంట్ ఇయర్ ఏంటమ్మా మనకి 2024 అండ్ 2025. అదేగా మనకి ఇప్పుడు అప్లికబుల్ అయ్యేది. సో మన ప్రీవియస్ ఇయర్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది మనకి? ఇప్పుడు 31st March 2024 క్లోజ్ అయింది ఇప్పుడు. మరి అసెస్మెంట్ ఇయర్ ఏంటి మనకి? ఇప్పుడు 1/4/2024 నుంచి 31st March 2025 వరకు ఉన్న ఇయర్ని మనం అసెస్మెంట్ ఇయర్ అంటాము. ఇన్కమ్ ట్యాక్స్లో ఎప్పుడు కూడా మనము అసెస్మెంట్ ఇయర్ గురించే మాట్లాడతాం, ప్రీవియస్ ఇయర్ గురించి పెద్ద మాట్లాడరు. సో మీరు క్వశ్చన్స్లో ఆన్సర్ రాసేటప్పుడైనా సరే, ఎగ్జామ్లో మిమ్మల్ని అడిగే క్వశ్చన్ కూడా ఏమంటాడు మిమ్మల్ని? క్యాలిక్యులేట్ టోటల్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ అంటాడు. క్యాలిక్యులేట్ టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ అంటాడు. సో కాబట్టి యూ హ్యావ్ టు రిమెంబర్ అసెస్మెంట్ ఇయర్ ఓన్లీ. మీరు అసెస్మెంట్ ఇయర్ టర్మ్స్లోనే మీరు ఎగ్జామ్లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాల్సి వస్తుంది, రైటా? రైట్. తర్వాత అమ్మా ఫైనాన్స్ యాక్ట్ అంటారు ఏదో. ఏంటి సార్ ఫైనాన్స్ యాక్ట్ అంటే? ఏం లేదమ్మా ఫైనాన్స్ యాక్ట్ అంటే మీకు తెలుసు కదా, పార్లమెంట్లో మనకి నిర్మలా సీతారామన్ గారు బిల్ ఏంటమ్మా బడ్జెట్ పెడతారు కదా మనం. ఎస్ సార్, బడ్జెట్ పెట్టినప్పుడు ఆ బడ్జెట్ మీద చాలా డిస్కషన్ జరుగుతుంది. ఆపోజిషన్ వాళ్ళు వీళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టుకోవడం, అంతా తిట్టుకున్న తర్వాత ఏమో ఈ డిస్కషన్స్ మొత్తం అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ప్రెసిడెంట్ అప్రూవల్ కోసం వెళ్తారు. తీసుకెళ్ళి ప్రెసిడెంట్ గారు ఎప్పుడైతే సైన్ పెట్టేస్తారో, ప్రెసిడెంట్ ఎప్పుడైతే ఈ బడ్జెట్ మీద సైన్ పెట్టేస్తాడో దట్ బికమ్ ఫైనాన్స్ యాక్ట్. మనకేంటి సార్ ఫైనాన్స్ యాక్ట్ సంబంధం అంటే ఏమన్నా చేంజెస్ చేయాలన్నా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో ఎప్పుడో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 మనకు వచ్చింది. బట్ ఆ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో మీరు చూసుంటారు మరి చాలా అమెండ్మెంట్స్ వచ్చినాయి, రేట్లు మారిపోతుంటాయి, ఎగ్జంప్షన్స్ కొత్తగా ఇస్తారు, ఉన్నాయి తీసేస్తుంటారు. సో ఇటువంటి చేంజెస్ ఏం మనకు చేయాలన్నా సరే దట్ షుడ్ బి మేడ్ త్రూ ఫైనాన్స్ యాక్ట్. సో మనకి ఇప్పుడు ఏం అప్లైబుల్? ఇప్పుడు ఫైనాన్స్ యాక్ట్ 2024 మనకి అప్లై అవుతుంది. సో ఫైనాన్స్ యాక్ట్ 2024 మనం చదువుకుంటున్నాం ఇప్పుడు, రైటా? చాలా ఇక్కడ వరకు మీరు జస్ట్ రిమెంబర్ బేసిక్ ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి, అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము? ఫైనాన్స్ యాక్ట్ 2024 మనం చదువుకుంటున్నాం, రైట్ అమ్మా? సో మనం ఇప్పుడు చదువుకునే క్రమంలో మనం ఏం కనుక్కుంటున్నాం అసలు మన టార్గెట్ ఏంటి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీజీబీపీ నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తాం మనం. అసలు పీజీబీపీ మన టార్గెట్ ఏంటి అసలుకి? లేదా ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ కనుక్కుంటాం, లేదా టోటల్ ఇన్కమ్ ఆఫ్ వన్ ఇండివిజువల్ కనుక్కుంటాం మనం. టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఇండివిజువల్ కనుక్కోవచ్చు, కంపెనీ కనుక్కోవచ్చు, పార్ట్నర్షిప్ కనుక్కోవచ్చు, ఏదైనా సరే. అసలు మన టార్గెట్ ఏంటమ్మా ఇక్కడ? రెండు టార్గెట్లు మనకి.
టార్గెట్ నెంబర్ 1 కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్, అంతేనా? సో కంప్యూటేషన్ ఆఫ్ మన టార్గెట్ నెంబర్ 1 చెప్పండి, కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. సార్ టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి సార్? ఏమో టోటల్ ఇన్కంలో మనకి 2 పార్ట్స్ ఉంటాయి మళ్ళీ. ఒకటి గ్రాస్ టోటల్ ఇన్కమ్, 2 నెట్ ఇన్కమ్. ఓ ఏంటి సార్ మనకి ఇక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ GTI వినంటారు మళ్ళీ మనకి. సో మళ్ళీ ఇంకోటి ఏముందాం మనకి, ఇంకోటి ఏంటి మనకి నెట్ టోటల్ ఇన్కమ్ NTI. ఓకే, మన ఫస్ట్ టార్గెట్ ఏంటి మనకి? వీ షుడ్ ఫైండ్ అవుట్ టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఫైండ్ అవుట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్, దాని తర్వాత వీ షుడ్ ఫైండ్ అవుట్ నెట్ టోటల్ ఇన్కమ్. ఓకే సార్, బాగానే ఉంది. మరి గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి మనకి? సింపుల్ అమ్మ, గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే మనకి మొత్తం ఎన్ని హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి మనకి చెప్పండి. ఎన్ని హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి మనకి? 5 హెడ్స్ ఉన్నాయి. శాలరీ అదే కదా మనకి. సో కంప్యూటేషన్ ఆఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి చెప్పండి మనకి? ఇది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీస్, ఇన్కమ్ ఫ్రమ్ PGBP, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇవన్నీ కలుపుకుంటే మనకి వచ్చేదాన్ని ఏమంటాం మనం? గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటాము, అంతేనా? ఏమో కొంతమందికి శాలరీ ఉండొచ్చు, కొంతమంది హౌస్ ప్రాపర్టీ ఉండొచ్చు, కొంతమందికి అంటే 5 హెడ్స్ ఉండాలి రూల్ ఏం లేదు, ఏముంటే ఆ హెడ్స్ తీసుకుంటాం మనం. బట్ దిస్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్. హౌ టు ఫైండ్ అవుట్ GT అంటే ఇదే మీరు చేసిన CA ఇంటర్లో. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, దీని నుంచి మనకి ఇక్కడ కొన్ని డిడక్షన్స్ ఉంటాయమ్మా మనకి. డిడక్షన్స్ అవి చాప్టర్ 6A అవ్వచ్చు, మీరు చూస్తుంటారు డిడక్షన్స్. ఏమో కాంట్రిబ్యూషన్ టు పెన్షన్ ఫండ్ అను, 80C 80D అను, 80A అను, చాలా ఉంటాయి డిడక్షన్స్. ఆ డిడక్షన్స్ అన్నీ అలౌ చేసి ఎలిజిబిలిటీ ఉంటే వచ్చే ఇన్కమ్ ఏమంటాం మనం? నెట్ టోటల్ ఇన్కమ్ NTI. ఇది మన టార్గెట్, ఫస్ట్ టార్గెట్ అమ్మది. ఓకేనా? సో ఎందుకు చదువుకుంటున్నాం మనం ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఒక పార్ట్? ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ లేదా HUF, ఫర్మ్, కంపెనీ, పార్ట్నర్షిప్ ఫర్మ్, ఇందాక చూసాం మనం. అవి ఏవైనా సరే ఇది మన టార్గెట్. ఓకేనా? ఏంటి మనం కనుక్కుంది? ఫస్ట్ టార్గెట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్, దాని నుంచి నెట్ టోటల్ ఇన్కమ్ మనం కనుక్కున్నాం. సరే సార్, అక్కడ అయిపోయిందా క్వశ్చన్? నో, అదేంటి మనకి టార్గెట్ నెంబర్ 1 అది. మన టార్గెట్ నెంబర్ 2 ఏంటి? కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్. వింటారు మీరు క్వశ్చన్లో, క్యాలిక్యులేట్ టోటల్ ఇన్కమ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ అంటాడు క్వశ్చన్లో వాడు. అంటే ఏంటి మనకి 2 టార్గెట్స్ ఉన్నాయి మన బ్రెయిన్లో. ఏంటి టార్గెట్ నెంబర్ 1? కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ కంప్రైజెస్ ఆఫ్ GTI, డిడక్షన్స్, NTI. సెకండ్ ఏంటమ్మా మనకి? కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్. చెప్పండి ఇప్పుడు ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ అంటే? వాట్ డూ యూ మీన్ బై ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ టు గవర్నమెంట్? సార్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ అంటే ఓన్లీ ఇన్కమ్ ట్యాక్సేనా? దీంట్లో ఇంకేమన్నా మనకి కలిపి పే చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ మీన్స్ ఇక్కడ మనకి 3 ఉంటాయమ్మా, ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి. వీ షుడ్ చెక్ 3 థింగ్స్, దట్ ఈజ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ప్లస్ ఎడ్యుకేషన్ సెస్. ఓ అంటే ఏంటో మనకి, సో దీంట్లో మనకి ట్యాక్స్ ఉంటుంది, ప్లస్ సర్చార్జ్ ఉంటుంది, ప్లస్ హయ్యర్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెస్ ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్ సెస్ ఆల్వేస్ ఫిక్స్ అమ్మ 4%. అది ఎవరికైనా సరే, ఇండివిజువల్కైనా, HUFకైనా, కంపెనీకైనా, ఎవరికైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్ తోటి ఎడ్యుకేషన్ సెస్ 4% మనం పే చేయాలి. తర్వాత ఈ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ అనేది, ఈ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ అనేది మీరు సంపాదించినటువంటి నెట్
టోటల్ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు నెట్ టోటల్ ఇన్కమ్ ఎంతైతే సంపాదించారో దాన్ని బట్టి, మీరు ఎక్కువ సంపాదించారనుకోండి ఎక్కువ ట్యాక్స్ పే చేయాలి, తక్కువ సంపాదిస్తే మీరు తక్కువ ట్యాక్స్ పే చేయాలి. బట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ మీన్స్ నాట్ ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్. ఏంటది? ఇన్కమ్ ట్యాక్స్ కంప్రైజెస్ ఆఫ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ప్లస్ ఎడ్యుకేషన్ సెస్. 3 కాంపోనెంట్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 3 కాంపోనెంట్స్లో ఎడ్యుకేషన్ సెస్ అనేది ఫిక్స్ అమ్మ 4%, దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైతే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్కి వస్తారో ఇక్కడ కొన్ని నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి, స్పెషల్ రేట్స్ ఉన్నాయి, కొన్ని స్లాబ్స్ ఉంటాయి. అదేవిధంగా సర్చార్జ్ అంటే ఏంటంటే మీరు ఎంతైతే ఇన్కమ్ సంపాదించారో దాని మీద యూ షుడ్ పే ఎక్స్ట్రా ట్యాక్స్. అర్థమైందా? సో మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ మీన్స్ 3 థింగ్స్: ఇన్కమ్ ట్యాక్స్, సర్చార్జ్, ఎడ్యుకేషన్ సెస్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ తెలుసు అందరికీ, బట్ అగైన్ కూడా అమ్మా చెప్పండి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. సో మీకు వచ్చిన ఇన్కమ్ బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ మీరు ఒక 20 lakhs సంపాదించారు, మీరు ఒక ఇండివిజువల్, మీకు ఏదో సమ్ స్లాబ్స్ ఉన్నాయి 2,15,000 3,00,000 స్లాబ్స్ ప్రకారము మీరు ఒక ఇన్కమ్ ట్యాక్స్ కనుక్కున్నారు అప్ టు 2,15,000 ఇళ్ళను. తర్వాత ఎంతో కనుక్కుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ట్యాక్స్ పేయబుల్ వచ్చేసి మీకు ట్యాక్స్ ఒక 50,000 వచ్చినారు ఊరినే. ట్యాక్స్ పేయబుల్ వచ్చేసి మీకు ఒక 50,000 వచ్చింది. ఇప్పుడు మీరు సర్చార్జ్ కూడా పే చేయాల్సి వస్తుంది. అంటే మీరు సర్చార్జ్కి చెప్పినటువంటి లిమిట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అప్ టు 50 lakhs సర్చార్జ్ నిల్లమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్కమ్ ఒక 60 lakhs అయింది, మీకు ఒక 2% 5% సర్చార్జ్ మీరు పే చేయాల్సి వస్తుంది. సరే బాగానే ఉంది. దేని మీద పే చేయాలి సర్చార్జ్ అంటే? ఇన్కమ్ ట్యాక్స్ అంటేనేమో ఇన్కమ్ మీద కనుక్కున్నారు అంతేనా. ఇప్పుడు ఇది ఎక్కడ వచ్చింది మీకు ట్యాక్స్ పేయబుల్? ఆన్ ఇన్కమ్. గ్రాసా నెట్టా? ఆల్వేస్ నెట్. ఇది బాగానే ఉంది. మరి ట్యాక్స్ పేయబుల్ అంటే ట్యాక్స్ మీద కనుక్కున్నారు. మరి సర్చార్జ్ అంటే దేని మీద కనుక్కుంటారు? మళ్ళీ ఇన్కమ్ మీద కనుక్కుంటారా, ట్యాక్స్ మీద కనుక్కుంటారా? ఆన్ ట్యాక్స్. ఇది ఇంపార్టెంట్ మనకి. ఏమో యాడ్ సర్చార్జ్ ఆన్ ట్యాక్స్ పేయబుల్. ఇక్కడ మీరు ఇన్కమ్ రాస్తే తప్పు పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10,000, 2 కలిపి ఎంత మనకి 60,000. అర్థమవుతుందా? సర్చార్జ్ అనేది ఇన్కమ్ మీద కాదు, సర్చార్జ్ ఈజ్ ఆన్ ట్యాక్స్ పేయబుల్. అయిపోయిందా? లాస్ట్కి వచ్చాము ఇంకా. హెచ్ఈసి హైయర్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెస్ ఉందా మనకి 4%. దేని మీద 4% పే చేయాలి మీరు? ఇన్కమ్ మీదనా, ట్యాక్స్ మీదనా, లేదా ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ మీదనా? క్వశ్చన్ అర్థమైందా మీకు? ఎడ్యుకేషన్ సెస్ దేని మీద పే చేస్తారు మీరు? ఇన్కమ్ మీద పే చేస్తారా, లేదా ట్యాక్స్ మీద పే చేస్తారా, లేదా సర్చార్జ్ మీద పే చేస్తారా, ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ మీద పే చేస్తారా మీరు? సరే, ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ కలిపితే వచ్చిన అమౌంట్ మీద we have to pay education cess. Random add HEC at the rate of 4% on then మీద rupees 60,000 2,400. So 62,400 is total income tax payable. ఇది మీకు క్లారిటీ ఉండాలి, లేదంటే తప్పులు చేసే అవకాశం ఉంది. అర్థమైందా? ఇన్కమ్ ట్యాక్స్, ట్యాక్స్ పేయబుల్ దేని మీద కనుక్కుంటాం? ఇన్కమ్ మీద కనుక్కుంటాం. సర్చార్జ్ ట్యాక్స్ పేయబుల్ మీద పే చేస్తాం. సెస్ ట్యాక్స్ పేయబుల్ ప్లస్ సర్చార్జ్ కలుపుకుంటే వచ్చే అమౌంట్ మీద పే చేస్తాం. రాసుకోవాలి ఇవన్నీ. రైటా? క్లియరా? మన టార్గెట్ అర్థమైందా మీకు? టార్గెట్ నెంబర్ 1 కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ జీటీఐ, దాని నుంచి డిడక్షన్స్ తీసేస్తే ఎన్టీఐ. సెకండ్ టార్గెట్ ఏంటి మనకి? కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్. దట్ మీన్స్ 3 కాంపోనెంట్స్: ట్యాక్స్, సర్చార్జ్, ఎడ్యుకేషన్ సెస్. అంతవుతుందమ్మా? రైట్, ఒకసారి రాసుకోండమ్మా. నెక్స్ట్ మనం ఇంకా రేట్స్కి వెళ్ళిపోదాం. ట్యాక్స్ రేట్స్ చూద్దాం, ఇంకా సింపుల్గా అయిపోతుంది. ఇంకా రాసుకోవాలి.
బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే సబ్జెక్ట్ చాలా ఈజీగా వస్తుంది మనకి. రైట్, చూడిపోయినా. నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోండి, రాయండి ట్యాక్స్ రేట్స్. ఇప్పుడు అనుకున్నాం కదా ఇక్కడ ట్యాక్స్ పేయబుల్ అని, దీనికి రేట్స్ ఉంటాయి, సర్చార్జ్ అని రాసాం కదా దానికి స్లాబ్స్ ఉంటాయి. అది మనం రాసుకుందాం, అది మనం గుర్తుపెట్టుకోవాలమ్మో, చాలా ఇంపార్టెంట్. లేదంటే క్వశ్చన్లో ఒక పార్ట్ మనకు రాదు, ఆ పార్ట్ వస్తే ఈ పార్ట్ రాదు నీకు, సో మార్క్స్ పోతాయి. సో కాబట్టి రేట్స్ మనం గుర్తుపెట్టుకోవడం ట్రై చేద్దాం సింప్లిఫైడ్ మేనర్లో. దానికి మళ్ళీ హడావడి చేసి దాన్ని మళ్ళీ కన్ఫ్యూజ్ చేసుకోకుండా విల్ ట్రై టు డూ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. అసలు ఫస్ట్ మనకి టైప్స్ ఆఫ్ ఎస్ఎస్సిస్ రాసుకోండి, అంటే టైప్స్ ఆఫ్ ఎస్ఎస్సిస్. అసలు మనకి ఎన్ని రకాల ఎస్ఎస్సిస్ ఉన్నారు అంటే మనం ఎవరి ట్యాక్స్ రేట్స్ నేర్చుకోవాలో ముందు రాసుకోండి. ఫస్ట్ మనుషులు, ఆబ్వియస్గా మన గురించి మనం. ఇండివిజువల్, లేదా హెచ్యుఎఫ్ చూస్తుంటారు మీరు చిన్నప్పుడే. సీక్వెన్స్ ఏఓపి ఆర్ బీఓఐ, ఇది ఒక టైపు. సెకండ్ అమ్మ కంపెనీయా. 3 పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆర్ ఎల్ఎల్పి. 4 వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీ. సో ఈ నలుగురికి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్, అది నార్మల్ రేట్స్ అవ్వచ్చు, ఏమన్నా వీళ్ళకి ఏమన్నా ఆప్షనల్ స్కీమ్స్ ఉన్నాయా, స్పెషల్ రేట్స్ ఉన్నాయా, అవి చూసుకొని మనం ఈ నలుగురికి సంబంధించినటువంటి రేట్స్ మనకి కావాలి. స్లాబ్ రేట్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ అమ్మా. అయితే స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ రాసుకోండి, ఇంకా ఇండివిజువల్ స్టార్ట్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఫర్ ఇండివిజువల్ హెచ్యుఎఫ్ ఏఓపి బీఓఐ. ఫస్ట్ ఇండివిజువల్ స్టార్ట్ చేయండి అమ్మా. ఫస్ట్ ఇండివిజువల్ రాయండి. ఇక్కడ మనకి 2 types ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. యూ కెన్ చూస్ ఎయిదర్ ఆఫ్ రెజ్యూమ్, అంటే నువ్వు ఈ రకంగా ట్యాక్స్ పే చేయొచ్చు గవర్నమెంట్కి, లేదా నువ్వు ఇలా కూడా పే చేయొచ్చు. రాసుకోండి అమ్మా. డిఫాల్ట్ రెజ్యూమే, డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్. ఇది ఒకటి ఉంది మనకి. ఇక్కడ నార్మల్ ట్యాక్స్ రేట్స్, ఇక్కడ రాసుకోండి అమ్మా బ్రాకెట్లో. సెక్షన్ 115 BAC, 115 BAC అంటే ఇఫ్ నేను ఒక ఇండివిజువల్ని, నేను ఒక సాలరీడ్ ఎంప్లాయీని, అయితే నా ఇన్కమ్ మొత్తం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నా ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ కనుక్కోవటానికి నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎయిదర్ నువ్వు 115 BACని ఫాలో అవ్వచ్చు, లేదా నార్మల్ రేట్స్ ఫాలో అవ్వచ్చు. ఎందుకు ఇక్కడ మీకు డిఫాల్ట్ అని రాశారంటేనమ్మా, మీకు ఇప్పుడు ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ DTAAను, అంటే ఎక్కడైతే మీకు ఒక ఇండివిజువల్ యొక్క టోటల్ ఇన్కమ్ కనుక్కోమంటాడు, ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ కనుక్కోమంటారు. మరి అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? అప్పుడు మీకు ఏం చెప్పడు వాడు, సింపుల్గా ఏమన్నాడంటే కంప్యూట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ బై మిస్టర్ కార్తీక్ అన్నాడు. అప్పుడు మీరు కన్ఫ్యూజన్ కదా, మరి ఇన్కమ్ ట్యాక్స్ కనుక్కోవాలంటే మా దగ్గర 2 రేట్స్ ఉన్నాయి కదా, ఒకటేమో BAC ఉంది, ఇంకోటేమో నార్మల్ అంటున్నారు మీరు. మరి ఈ క్వశ్చన్లో నేను ఇప్పుడు ఏది వాడాలి? అర్థమవుతుంది మీకు? ఇప్పుడు ఆ క్వశ్చన్లో నేను ఏది వాడాలి? 2 కనుక్కుందామా? టైం వేస్ట్. సో కాబట్టి మనకి ఏమీ చెప్పకపోతే
ఆల్వేస్ అజ్యూమ్ దిస్ ఈజ్ బై డిఫాల్ట్, ఇదే ఆప్ట్ చేసుకుంటారు అని మనం అనుకోవాలమ్మా. అర్థమవుతుందా? బై డిఫాల్ట్ దిస్ ట్యాక్స్ రెజ్యూమే షుడ్ బి టేకెన్. ఒకవేళ క్వశ్చన్లో మీకు స్పెసిఫిక్గా చెప్తే మిస్టర్ కార్తిక్ హ్యాస్ బిన్ ఆప్టెడ్ లేదా ఆప్ట్ అవుట్. ఆప్ట్ అంటే ఏంటమ్మా? తీసుకోవటం. ఆప్ట్ అవుట్ అంటే వదిలేసేయటం. ఆప్ట్ అవుట్ 115 BS అని చెప్పాడు క్వశ్చన్లో మీకు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఈ నార్మల్ ట్యాక్స్ రేట్స్ వాడి యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్. అర్థమవుతుందా డిఫరెన్స్ మీకు? ఎందుకు రెండు ఉన్నాయి? ఒకటేమో డిఫాల్ట్ మీన్స్ ఏమీ చెప్పకపోతే అందరూ ఇదే వాడతారు. ఏమీ చెప్పకపోతే ఏమో బై డిఫాల్ట్ సౌత్ ఇండియన్ పీపుల్ ఆల్వేస్ ఈట్ రైస్, అంతేనా? మార్నింగ్ ఇడ్లీ దోశ, మధ్యాహ్నం రైసు, నైట్ రైసు, పునుగులు, బజ్జీలు, ఇదే కదా డిఫాల్ట్ ఫుడ్ మనది. సో బై డిఫాల్ట్ ఇది మన ఫుడ్. ఎవరన్నా కొంచెం ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్, హెల్త్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఇవి తినరు. ఈ పప్పు, సాంబార్లు, బజ్జీలు, దే లీడ్ సమ్ అదర్ హెల్తీ ఫుడ్. ఇదే అనమాట. ఇది ఎక్సెప్షన్. ఇది డిఫాల్ట్. అర్థమైందా? సరే రాసుకోండి మీకు డిఫాల్ట్ రెజ్యూమ్లో అప్ టు 3 lakhs. ఇక్కడ రాసుకోండి అమ్మా ఇన్కమ్ ఎలా రేట్స్ ఉన్నాయి అనేది. అప్ టు మీరు కానీ ఒక సంవత్సరంలో 3 లక్షల రూపాయలు సంపాదిస్తే మీరు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదు. అదే మీరు 3 లక్షలు దాటింది మీ ఇన్కమ్, అబోవ్ 3 lakhs, అప్ టు 7 lakhs ఉంటే మీకు ఒక రేట్ ఉంది. మీ ఇన్కము 7 lakhs దాటింది, బట్ అప్ టు 10 lakhs ఉంటే ఏమో మీకు ఒక టైప్ ఆఫ్ రేట్ ఉంది. మీ ఇన్కము 10 lakhs దాటింది, బట్ అప్ టు మీరు 12 lakhs ఉంటే మీరు ఒక టైప్ ఆఫ్ స్లాబ్లోకి వస్తారు. తర్వాత మీకు 12 lakhs దాటింది, అప్ టు 15 లక్షల దాకా ఉన్నారు. లేదా మీ శాలరీ ప్యాకేజ్ 15 lakhs దాటింది. సరే ఇంతకు ఏంటిది? ఈ 3 లక్షలు ఏంటిది? ఇందాక మనం కనుక్కున్నాం ఎన్టీఐ, జీటీఐ కాదు, ఇదంతా ఎన్టీఐ, గ్రాస్ ప్యాకేజ్ కాదు. డిడక్షన్స్ అన్నీ పోయిన తర్వాత మీ చేతికి వచ్చే డబ్బులు. ఓకేనా? మీరు 3 లక్షలు సంపాదించారు, నో ట్యాక్స్. తర్వాత మీరు మీ ఇన్కమ్ 3 లక్షలు దాటింది, 7 లక్షల లోపు ఉంది, 7 దాటింది, 10 లోపు ఉంది, 10 దాటింది, 12 లోపు ఉందమ్మా మీకు, 12 దాటింది, 15 లోపు ఉంది. ఇప్పుడు రేట్లు చూడండి. ఇంకా 5%, 10%, 15%, 20%, 25%. ఇక్కడ 30 అమ్మా, సారీ. 15 తర్వాత డైరెక్ట్గా మనకి 20, 30. ఇక్కడ ఎటువంటి డిఫరెన్సెస్ లేవమ్మా. సీనియర్ సిటిజన్స్ అదేం లేదు. అప్ టు 3 lakhs నిల్, 3 to 7 5%, తర్వాత 10, 15, 20. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక 10 lakhs శాలరీ సంపాదించారు. ఏది నెట్ ఇన్కమ్ నాకు చెప్పండి, కనుక్కొని 10 lakhs సంపాదిస్తే ఎలా కనుక్కుంటారు? ఏముంది సార్, అప్ టు 3 lakhs నిల్. 10 lakhs ముందు ముక్కలు కొట్టేసేయండి, 3 లక్షల వరకు నిల్లు. 3 నుంచి 7 వరకు ఎంతమ్మా? 4 లక్షలు. ఇక్కడ 4, 5, 20,000. ఇంకెంత మిగిలింది మనకి? ఇంకా 3 లక్షలు మిగిలిందా? 10,000. 3 into 10 ఎంత? 30,000. సో మీరు 50,000 రూపాయలు ట్యాక్స్ పేయబుల్. అర్థమవుతుంది ఎలా కనుకుంటున్నారు? 10 lakhs మీ ఇన్కమ్, ఫస్ట్ 3 లక్షలకి లేదు. తర్వాత 3 నుంచి 7 వరకు ఎంత మనకి? 5%, 4, 5, 20. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 4 lakhsకి 10%. ఇదేంటి? ట్యాక్స్ పేయబుల్. మళ్ళీ ఇప్పుడు మీరు చెక్ చేయాలి, సర్చార్జ్ ఏమన్నా పే చేయాలని. అవసరం లేదు. మరి సెస్ పే చేయాలి కదా? ఎస్. మళ్ళీ ప్లస్ ఎడ్యుకేషన్ సెస్ ఆఫ్ 4%. ఎంత మరి? 2,000. ఎంత మీరు ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ అంటే 52,000 ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్. ఈ కాంపిటీషన్స్ మీకు రావాలి, రైటా? రైట్. అటుపక్క వెళ్ళిపోండి ఇంకా నార్మల్ రేట్స్కి. అర్థమైందా పాయింట్ చెప్పింది నేను ఎలా కనుక్కుంటున్నారు? గోట్ ఇట్టా? అటుపక్క వెళ్ళిపోండి ఇంకా. అటుపక్క వెళ్ళిపోయి
ఇక్కడ దీన్ని డివైడ్ చేయండి సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. 3 పార్ట్స్గా డివైడ్ చేయండి దీన్ని. ఒకటి మీ పేరు రాసుకోండి, మై సెల్ఫ్ కార్తిక్, మా ఫాదర్, మా గ్రాండ్ ఫాదర్. ఇక్కడ మై సెల్ఫ్ అంటే ఏంటమ్మా, బిలో ఏజ్ ఆఫ్ 60 years. మా ఫాదర్ అంటేనమ్మా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 years. మా గ్రాండ్ ఫాదర్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80 years. అర్థమవుతుందా? ఇప్పుడు ఆన్ 1/4/2024 ఆన్ అంటే ఏంటి, ఆన్ ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్. ఆన్ ఏంటమ్మది, ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్. మనకేంటి అసెస్మెంట్ 24-25 అంటే ఆన్ 1/4/24 కానీ మీ ఫాదర్ ఏజ్ 60 years ఉంటే, మీ గ్రాండ్ ఫాదర్ ఏజ్ 80 years ఉంటే, అంటే ఆ రోజు వచ్చినా సరే ప్రీవియస్ ఇయర్కి వాళ్ళని, అంతేనమ్మా. సో మనకి ఇదే కదా మన డేటు, 31st March 2024, 1/4/23. ఇప్పుడేంటి మళ్ళీ 1/4/24 కదా. సో ఈ ఇన్కమ్ మనం అసెస్ చేస్తున్నాం 31st March 2024కి. సో 31st March 2024 కాకుండా మీ తాత బర్త్డే 1/4/24 మీ తాతయ్య గారి బర్త్డే. స్టిల్ ఫస్ట్ డే ఆఫ్ అసెస్మెంట్ ఇయర్లో ఆయన 80 yearsకి వచ్చినా, మీ ఫాదర్ 60కి వచ్చినా కూడా మీకు ఈ హయ్యర్ ఎగ్జంప్షన్ లిమిట్ ఇస్తాము అంటారు. అర్థమైందా? ఇంకా రాసుకోండి అమ్మా. ఇక్కడ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ రాసుకోండి ఫస్ట్, అప్ టు 2,50,000 అమ్మా. ఇక్కడ నిల్. తాతగారికి ఎంత, ఫాదర్కి ఎంతమ్మా, 3 lakhs. అదే తాతయ్య గారికి అయితే 5 lakhs. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈ హయ్యర్ ఎగ్జంప్షన్ లిమిటు ఏజ్ ఒక కండిషను, అంటే 60 years ఒక కండిషను, 80 years ఒక కండిషన్ అయితే, ఇంకో కండిషన్ ఏంటంటే మీ ఫాదర్ కానివ్వండి, గ్రాండ్ ఫాదర్ కానివ్వండి ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి. ఒకవేళ మీకు ఫారెన్లో తాతగారు ఉంటే, ఫారెన్లో ఫాదర్ ఉంటే వాళ్ళకి ఈ హయ్యర్ ఎగ్జంప్షన్ లిమిట్ అప్లై అవ్వదు. అంటే ఏంటమ్మా ఇక్కడ మీనింగు, ఇక్కడ ఏజ్తో పాటు ఇంకోటి ఏంటమ్మా చెప్పండి, ప్లస్ రెసిడెంట్. అది రెసిడెంట్ ఫాదర్ అయి ఉండాలి, అదేవిధంగా రెసిడెంట్ గ్రాండ్ ఫాదర్ అయి ఉండాలి. ఇప్పుడు మీరు కొంతమంది పాపం కొత్తలో డౌట్ రావచ్చు, సార్ ఫారెన్లో ఉంటే నేను ఇండియాలో ట్యాక్స్ ఎందుకు పే చేస్తానని డౌట్ వస్తుంది కదా. ఇందాక మనం చదివాము ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ అని. అక్కడ చెప్తాడు నువ్వు ప్రపంచంలో ఎక్కడ డబ్బులు సంపాదించినా ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. సో కాబట్టి మీ ఫాదర్ రెసిడెంట్ అయి ఉండాలి, మీ గ్రాండ్ ఫాదర్ కూడా రెసిడెంట్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే 3 lakh స్లాబ్ ఆయనకి ఇస్తారు, 5 lakh స్లాబ్ ఆయనకి ఇస్తారు. లేదంటే 2,50,000 తీసుకోవాలి, ఈవెన్ దో 60+ అయినా కూడా. రైటా? నెక్స్ట్ అమ్మా, తర్వాత రండి. ఇంకా నెక్స్ట్ 5 lakhs అంటే ఏంటి, మీ ఇన్కమ్ 2,50,000 దాటింది, బట్ అప్ టు 5 lakhs అయితే, తర్వాత మీ ఇన్కము 5 lakhs దాటింది అప్ టు 10 lakhs ఉంటే, మీ ఇన్కము 10 lakhs దాటితే, రేట్లు చూడమ్మా అందరికి సేమే, 5%, 20%, ఇక్కడ మీకు 30%. సేమ్ వెళ్ళకూడమ్మా, 5%, 20%, 30%. తాతగారికి 5 లేదుగా, తాతగారికి మనకేం వస్తాయి 20, అదేవిధంగా 30. అర్థమైన కాన్సెప్ట్ మీకు? సో ఇక్కడ మీకు అప్ టు 2,50,000 నో ట్యాక్స్. మీరు 5 లక్షలు సంపాదించారు, ఎంత 5% ఆన్ 2,50,000 పే చేయండి. మీరు 10 lakhs సంపాదించారు,
ఇక్కడేమో 5% పే చేయండి, ఈ 5 lakh మీదేమో 20% పే చేయండి. మీరు 10 lakhs దాటిపోయింది మీ ఇన్కమ్, 30% ఆన్. మొత్తం మీద కాదమ్మా, అలా కన్ఫ్యూజ్ అవ్వకండి మళ్ళీ. 10 lakhs దాటితే మొత్తం మీద 30% కాదు, ఎంతైతే 10 lakhs క్రాస్ అయిందో దాని మీద 30%. ఓకేనా? 5, 20, 30, 5, 20, 30, అక్కడ 20, 30 అమ్మా, ఎందుకంటే తాతగారికి 5 లేదు కాబట్టి ఇన్కమ్. రైట్ అమ్మా, ఇది మనకేంటి ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్. మనకి ఇంకేం కావాలి? సర్చార్జ్ కూడా కావాలిగా మనకి. మరి ఇన్కమ్ ట్యాక్స్తో పాటు సర్చార్జ్ కావాలి, సెస్ కావాలి. సెస్ ఫిక్స్ 4%, మరి సర్చార్జ్ రాసుకోండి అమ్మ కింద. సర్చార్జ్ సర్చార్జ్ రాసుకోండి ఇండివిజువల్కి. ఇఫ్ నెట్ టోటల్ ఇన్కమ్ ఈజ్ అప్ టు 50 lakhs. సో మీరు ఇన్కమ్ 50 lakhs దాకా సంపాదించారు, దెన్ నో సర్చార్జ్, మీరేం ఇవ్వను అసలు గవర్నమెంట్కి. అదే మీరు 50 lakh దాటి ఏమో 1 crore సంపాదించారు, అప్పుడు మీరు 10% దేని మీద? ఆఫ్ ట్యాక్స్. మీకు 1 కోటి రూపాయలు దాటిందమ్మా, 2 crores సంపాదించారు, అప్పుడు మీకు 15%. 2 కోట్లు దాటి మీరు 5 crores సంపాదించారు, అప్పుడు మీకు 25% సర్చార్జ్. మీరు 5 crores దాటింది మీ ఇన్కమ్, మీరు 37% పే చేయాలి. ఓ మై గాడ్, చూసారా ఎంత ఎక్కువ డబ్బులు సంపాదిస్తే గవర్నమెంట్ అంత దోచుకుంటుంది మన దగ్గర నుంచి. ఏం మిగిలిదే ఉండదు మనకి ఇండియాలో, అంతా గవర్నమెంట్కే. చూడండి అమ్మా, సర్చార్జ్ ఎంతో? మీ నెట్ టోటల్ ఇన్కమ్ కానీ, మీ నెట్ టోటల్ ఇన్కమ్ కానీ అప్ టు 50 lakhs ఉంటే నో సర్చార్జ్. 1 కోటి రూపాయలు సంపాదించారు మీ జీతం, 10% ఆఫ్ దేని మీద? ట్యాక్స్ పేయబుల్ దీని మీద. 1 కోటి దాటి 2 కోట్లు సంపాదించారు, 25%. 5 crores సంపాదించారు, ఎంత మీకు? ఎంతమ్మా? 10, 15, 25, 37, హైయెస్ట్ మా ఇండివిజువల్స్కి. 5 crores దాటింది, 37% సర్చార్జ్ హ్యాస్ టు బి పేడ్ అమ్మా. ఓకేనా? రైట్, ఒక నోట్ రాసుకోండి కింద. ఇఫ్ ఎనీ ఇండివిజువల్ ఆప్టెడ్, ఇఫ్ ఎనీ ఇండివిజువల్ ఆప్టెడ్ ఫర్ 115 BAC, అంటే నువ్వు కానీ డిఫాల్ట్ రెజ్యూమ్లో ఉన్నట్లయితే, ఇఫ్ ఎనీ ఇండివిజువల్ ఆప్టెడ్ ఫర్ 115 BAC, దెన్ maximum surcharge is 25% ఓన్లీ. అంటే నువ్వు 5 crore దాటినా కూడా నీకు అక్కడ 25% మాత్రమే ఛార్జ్ చేస్తారు. నువ్వు ఇటు ఫాలో అయితే నార్మల్ ట్యాక్స్లో ఉంటే 37 కూడా వెళ్ళొచ్చు నీకు. సో 5 ఎంతమ్మా? 10, 15, 25, 37. ఇది ఎవరికి? వీళ్ళకి. దీంట్లో ఉంటే మ్యాక్స్ ఎంత? 25% ఓన్లీ. రైట్ అమ్మా, నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ ఇండివిజువల్ అయిపోయారా? నెక్స్ట్ రాసుకోండి ఫర్మ్ LLP. ఒకవేళ మీరేమన్నా పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే, ఒకవేళ మీరు కానీ ఏదన్నా పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే మీ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అంతా ఫ్లాట్ రేట్ అమ్మ, అక్కడ 30%. అక్కడ మీకు ఒకవేళ పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే మీకు ఫ్లాట్ రేట్ ఆఫ్ 30%. అక్కడ మీకు స్లాబ్స్ ఏ ఉండవు, ఇంకా ఓన్లీ ఇండివిజువల్స్కి, HUFకి, AOP, BYకి స్లాబ్స్ ఉంటాయి, మిగతా ఎవరికి స్లాబ్స్ ఉండవు. ఫ్లాట్ రేట్. పార్ట్నర్షిప్ ఫర్మ్ ఎంత ట్యాక్స్ రేటు? 30. మనకి ట్యాక్స్ రేట్తో పాటు ఇంకేం కావాలి మనకి? సర్చార్జ్. రాసుకోండి అమ్మా. ఇఫ్ ఇన్కమ్ ఈజ్ అప్ టు 1 crore, పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇది, అప్ టు 1 crore nil. ఇఫ్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 1 crore అయితే 12% ఆఫ్ ట్యాక్స్. ఇఫ్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 1 crore అయితే ఎంతమ్మా మనకి? 12% ఆఫ్ ట్యాక్స్. సో ఇవి రెండు ఏంటి మనకి? ఇండివిజువల్ చూశారు, పార్ట్నర్షిప్ ఫర్మ్ చూశారు. నెక్స్ట్ ఇంక మనకు రెండు ఉన్నాయి, కంపెనీ అండ్ కోఆపరేటివ్ సొసైటీ. రాయండి అమ్మా. నెక్స్ట్ ట్యాక్స్ రేట్స్ ఫర్
కంపెనీస్. అవి రెండు చేస్తే ఫినిష్ చేద్దాం క్లాస్ మనం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అమ్మా, రేట్లు మీకు గుర్తుండాలి, లేదంటే చాలా కష్టం ఎగ్జామ్లో రేట్లు ఎవరు, ఎగ్జామ్లో ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు ఎవ్వరు, డిప్రిసియేషన్ రేట్లు అవన్నీ ఎవరు ఎగ్జామ్లో. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలా సింపుల్ గుర్తుపెట్టుకోండి. మీరు, మీ ఫాదరు, మీ గ్రాండ్ ఫాదరు, అదేవిధంగా ఒకవేళ స్పెషల్ రేట్స్ ఉంటే పరిస్థితి ఏంటి, అటు సైడ్ 115 BAC ఉంటే ఏంటి. సో యూ షుడ్ రిమెంబర్ ఎవ్రీథింగ్. ఇవన్నీ చాలా ఇంపార్టెంటు. తర్వాత రాయండమ్మా, కంపెనీస్. సో కంపెనీస్ని బేసిక్గా మనం 2 టైప్స్గా డివైడ్ చేద్దాం. రాయండమ్మా, కంపెనీస్. విల్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్ అమ్మా. ఒకటి డొమెస్టిక్ కంపెనీ ఆర్ ఇండియన్ కంపెనీ, ఇంకోటి ఆటోమేటిక్గా ఫారిన్ కంపెనీ. ఫస్ట్ ఫారిన్ కంపెనీకి రాసుకోండి అమ్మా. ఫ్లాట్ రేటు 35%. ఓకేనా? ఫారిన్ కంపెనీకి దేర్ ఈజ్ నో ఆప్షన్స్, యూ షుడ్ పే 35%. ఇండియన్ కంపెనీస్కి ఎలాగైతే ఇండివిజువల్స్కి 2 ఆప్షన్స్ ఇచ్చారో, ఒకటేమో 115 BAC ఇచ్చారు, ఇంకోటి నార్మల్ రేట్స్ ఎలాగైతే ఇచ్చారో అలాగే కంపెనీస్కి కూడా దేర్ ఆర్ 2 చాయిసెస్. ఎయిదర్ యూ కెన్ ఫాలో నార్మల్ ట్యాక్స్ రెజ్యూమ్ ఆర్ యూ కెన్ చూజ్ స్పెషల్ లేదా ఆప్షనల్ రేట్ ఆఫ్ ట్యాక్సేషన్. ఓకేనా? మరి రాయండి ఫస్ట్ ఇక్కడ. దీని మీద 2గా డివైడ్ చేయండి. ఒకటేంటి, నార్మల్ ట్యాక్స్ రేట్స్, ఇంకోటి ఆప్షనల్, OPTIO, ఆప్షనల్. ఓకేనమ్మా. మళ్ళీ నార్మల్ ట్యాక్స్ రేట్స్ని 2గా డివైడ్ చేయండి. రాయండమ్మా ఫస్ట్. ఇఫ్ టర్న్ ఓవర్ ఇన్ ప్రీవియస్ ఇయర్ 2022-23 అప్ టు 400 crores అయితే మీ ట్యాక్స్ రేటు 25% ఓన్లీ. అలా లేనప్పుడు ఇఫ్ టర్న్ ఓవర్ ఈజ్ మోర్ దాన్ 400 crores అయితే దెన్ యూ షుడ్ పే 30% ఇన్కమ్ ట్యాక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, స్టార్ మార్క్ వేసుకోండి ఈ పాయింట్. మీరు అన్ని క్వశ్చన్లో చెక్ చేయాలి ఈ పాయింట్ని. వాడు ఎప్పుడైతే మిమ్మల్ని PGBP క్వశ్చన్లో ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ కనుక్కోమంటాడో మీరు ముందు చెక్ చేయాలి రేట్ కోసం. ఓకే, ముందు పైన చెక్ చేస్తారమ్మా. మొన్న ఎగ్జామ్ క్వశ్చన్ చేస్తే 2 అడిగాడు ఎగ్జామ్లో, నార్మల్ కనుక్కోమన్నాడు, ఆప్షనల్ కనుక్కోమన్నాడు. అప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలి, నార్మల్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ కనుక్కునేటప్పుడు మనం చెక్ చేయాలి టర్న్ ఓవర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ 2022-23, 23-24 కాదు. అర్థమవుతుందా? మన అసెస్మెంట్ ఇయర్ ఏంటి 24-25, ప్రీవియస్ ఏంటి మనకి 23-24. బట్ ఇది చెక్ చేయమంటుంది ఏంటి, కరెంట్ ప్రీవియస్ ఇయర్ కాదు, ప్రీవియస్ టు కరెంట్ ప్రీవియస్ ఇయర్ అడుగుతున్నాడు. అర్థమవుతుందా మీ క్వశ్చను? ఇదేంటమ్మా 22-23 అంటే మన కరెంట్ ప్రీవియస్ ఇయర్ కాదు, దాని ముందున్న ప్రీవియస్ ఇయర్. ఇక్కడ మీ క్వశ్చన్లో మెన్షన్ చేస్తారమ్మా టర్న్ ఓవర్, మీరు కనుక్కోవాల్సిన అవసరం లేదు. బట్ చెక్ చేయండి. అప్ టు 400 CR అనుకోండి, అప్ టు అంటే ఏంటి, గ్రేటర్ దెన్ కాదు, ఈక్వల్ టు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అనుకోండి, దెన్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ 25%. దాటింది అనుకోండి ఎంత మనకి 30%. రైటా? మరి ఇవేంటి సార్ ఆప్షనల్ రేట్స్ అంటే? ఏం లేదమ్మా. సో ఇండియాలో గోల్ చేస్తున్నారు కంపెనీస్ 25%, 30% అని. సో వాళ్ళకి ఒక ఆప్షన్ ఇచ్చాడమ్మా, రాసుకోండి. డొమెస్టిక్ కంపెనీ 115 BAA
ఏ కంపెనీ అయినా పర్లేదమ్మా ఇక్కడ. అంటే ఇక్కడ స్పెసిఫిక్ చెప్పట్లేదు. ఇఫ్ యువర్ కంపెనీ యూ హ్యావ్ 2 choices, నార్మల్ ఆర్ స్పెషల్. మరి ఇదేంటి సార్ అంటే ఏమో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. అంటే మీరు కానీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ స్టార్ట్ చేస్తే యూ కెన్ గో ఫర్ దట్ రేట్. అండ్ అమ్మా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కంపెనీ అయితే మీరు 115 BAB. ఒకవేళ మీరు స్టార్ట్ చేసిన కంపెనీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే మీకు 2 choices, మీరు ఈ రోడ్లోకి వెళ్ళొచ్చు లేదా ఇది మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నార్మల్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కాదు నార్మల్ కంపెనీ అనుకోండి, యూ కెన్ చూజ్ 115 BAA ఆర్ నార్మల్ ట్యాక్స్ రేట్స్. ఇక్కడ రాయండమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ట్యాక్స్ 22% plus surcharge of 10% on tax. Next plus higher and secondary education cess of 4% on దేని మీద ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ మీద. కనుక్కోండి ఎంత వస్తుందో. ఇక్కడ రేట్ ఇది, ఇక్కడ సర్చార్జ్ ఇన్కమ్తో సంబంధం లేదు. యూ షుడ్ పే సర్చార్జ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్. ఎంత వస్తుంది చూడండి, 25.17. ఎలా వస్తుంది క్యాలిక్యులేటర్ ఉంటే చూస్తాను. ఇక్కడ నేను ఇక్కడ క్యాల్స్ లేదమ్మా, మీకు అనుకోండి ఎలాను 22కి 10% యాడ్ చేయండి, వచ్చిన దాని మీద 4% యాడ్ చేసుకోండి. ఇలా రాసుకోండి. ట్యాక్స్ రేట్ 22%. ఎక్కువ మంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 22 గుర్తుపెట్టుకుంటారు. ఎగ్జాంపుల్ తప్పిపోతుంది మీకు. ఇఫ్ యూ ఆప్టెడ్ ఫర్ 115 BAA, యువర్ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఈజ్ 25.17. అక్కడ రాయమ్మా 17%. ఇక్కడ ఎంతమ్మా ట్యాక్స్ రేటు 15%, సెస్ సర్చార్జ్ 10% ఆఫ్ ట్యాక్స్, అదేవిధంగా సెస్ 4% ఆఫ్ ట్యాక్స్ ప్లస్ సర్చ్. ఎంత వస్తుంది ఇది మనకి 17.16%. ఇలా రాసుకోండి, మీకు అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. రైటా? సో డొమెస్టిక్ కంపెనీ, ఇఫ్ నార్మల్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, యూ హ్యాడ్ 2 choices, యూ గో ఫర్ దిస్, గో ఫర్ దిస్. ఇవన్నీ మనం చాలా డెప్త్గా చెప్పుకుంటాం. మళ్ళీ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు రేట్లు తెలుసుకోండి అంతే. అయిపోయిందా మరి? సో ఎప్పుడైతే నీకు ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ కనుక్కున్నావో నెక్స్ట్ ఏం కావాలి నీకు? సర్చార్జ్ రాసుకున్నాం. ఇక్కడ సర్చార్జ్ లేదు. ఇంకా స్పెషల్ రేట్స్కి వెళ్తే సర్చార్జ్ లేదు. నువ్వు నార్మల్లో ఉంటే ఇక్కడ నీకు సర్చార్జ్ ఉంటుంది. మరి ఇక్కడ రాసుకున్నామా సర్చార్జ్ అప్ టు 1 crore. సర్చార్జ్ అప్ టు 1 crore nil, up to 10 crores, more than 10 crores. up to 10 crore అయితే 7%, 10 crore దాటితే మీకు 12%. అర్థమవుతుందా? డొమెస్టిక్ కంపెనీ కానీ నార్మల్ రేట్స్ తీసుకుంటే, ఓకేనా, అది ఏదైనా సరే 25 పే చేయొచ్చు, 30 పే చేయొచ్చు. ఇఫ్ సర్చార్జ్ ఏంటంటే అప్ టు 1 crore నిల్లమ్మ, 10 crore 7%, 10 దాటితే 12%. మరి ఫారెన్ కంపెనీ కూడా మనకు సర్చార్జ్ కావాలి కదా, ఇక్కడ రాసుకోండి సర్చార్జ్ అని. సర్చార్జ్ ఇక్కడ సేమ్ అండి, అప్ టు 1 crore nil, సో 10 crore వరకు ఒకటి ఉంటుంది, సో మోర్ దెన్ 10 crore ఒకటి ఉంటుంది. చూద్దాం. Hmm. 10 crore దాటితే మీకు 2%, సో 10 crore దాటితే మనకి 5%. ఓకేనా? ఫారిన్ కంపెనీకి ఏం వస్తున్నాం మనం? సర్చార్జ్ అప్ టు 1 crore nil, తర్వాత 1 to 10 crores ఎంత మనకి? 2%, ఎక్కడైతే 7%,
10 crore దాటితే అక్కడ మనకి 5%. ఓకేనా? రైట్. లాస్ట్ అమ్మా ఇంకా మనకి కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి, అవి చూస్తే మన క్లాస్ అయిపోతుంది. ఇంకా 1 hour దాటింది, పర్లేదమ్మా. లాస్ట్ అండ్ ఇంకా టాక్సేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. లాస్ట్ టైం అయిపోతుంది. ఇంకా టాక్సేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. కోఆపరేటివ్ సొసైటీ రెండుగా డివైడ్ చేయండి. మళ్ళీ నార్మల్ ట్యాక్స్ రేట్స్, ఆప్షనల్ ట్యాక్స్ రేట్స్. ఇక్కడ మీరు రాసుకోండి, అప్ టు 10,000 ఎంత పర్సెంట్? 10%. సో 10 దాటింది అప్ టు మీకు 20,000 రూపీస్ ఇన్కమ్ ఉంటే మా 20%, మీకు కానీ 20,000 రూపీస్ దాటిందంటే మీకు 30%. సింపుల్ అమ్మా. 10, 20, 30 ఇది కూడా మనకి సేమ్ మళ్ళీ ఇక్కడ. సో మీరు ఆప్షనల్ రేట్స్ సేమ్, డొమెస్టిక్ కంపెనీకి దీనికి సేమ్ అండి, బట్ ఇక్కడ సెక్షన్ నెంబర్స్ మార్చుకోండి అంతే. ఇందాక బిఏబి దగ్గర అయిపోయాం కదా, బిఏసి అని గుర్తుందా మీకు? బిఏసి ఇండివిజువల్ చూసాం ఫస్ట్లో మనం, బిఏసి అయిపోయిందా? బిఏఏ, బిఏబి, బిఏసి అయిపోయింది. ఇప్పుడే మనకు సి తర్వాత ఏంటి? బిఏడినా? బ్యాడ్. 115 బిఏడి. ఇక్కడేంటి మనకి ఇంకా బిఏఈ. ఇక్కడ కంపెనీ ప్లేస్లో ఏం పెడతారమ్మా? డొమెస్టిక్ కోఆపరేటివ్ సొసైటీ. ఇక్కడేం పెడతారు? డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎలక్ట్రిక్ జనరేషన్ కోఆపరేటివ్ సొసైటీ. రేట్స్ సేమే, బట్ సెక్షన్ నెంబర్స్ మారినాయి అంతే. బిఏఏ, బిఏబి బదులు బిఏడి ప్లస్ బిఏసి వచ్చాయి, బిఏఈ వచ్చాయి మనకి. రైట్, అర్థమైందా పాయింట్ మీకు? కోఆపరేటివ్ సొసైటీస్ కూడా వీ హ్యాడ్ 2 choices. నార్మల్ ట్యాక్స్ రేట్స్కి వెళ్ళొచ్చు మీరు, లేదా మీ కెన్ గో ఫర్ ఆప్షనల్ ట్యాక్స్ రేట్స్. ఆప్షనల్ ట్యాక్స్ రేట్స్ మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ రాసుకోండి అమ్మా. సర్చార్జ్ అప్ టు 1 crore nil, 10 crore 7%, more than 10 crore 12%. అంటే సేమ్ యాజ్ కంపెనీ అమ్మ, డొమెస్టిక్ కంపెనీ. ఓకేనా? రైట్. సో విత్ దిస్ విల్ కంక్లూడ్ ద క్లాస్ అమ్మ. సో ఇవాళకి బేసిక్ టర్మ్స్, ఈ ట్యాక్స్ రేట్స్ మొత్తం బాగా నేర్చుకోండి. ఇవన్నీ బై హార్ట్ చేయాలి, తప్పదు. ఇక్కడ ఎటువంటి కాన్సెప్ట్ లేదు. సో రేపటి నుంచి మనం విల్ స్టార్ట్ విత్ పీజీబీపీ. ఓకేనా? రైట్ అమ్మ, కలుద్దాం.